పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నెల్లూరు నుంచి ఇలా 2 గంటల ప్రయాణం పచ్చని పొలాల మధ్య పెడితే మనకి పెంచలకోనని చేరుకుంటాము. అటవీ ప్రాంతం గుండా ఇలా ప్రయాణం చేస్తే నెల్లూరు నుంచి ఒక 2 గంటల దూరంలో మనకి పెంచలకోన క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం అడవి మధ్య పచ్చని పొలాల మధ్య పక్కన జలపాతము, ఎత్తైన జలపాతము. సో ప్రకృతి అందం అంతా అసలు ఇక్కడ చూడవచ్చు. చాలా అద్భుతమైన ప్రదేశము. పెనశిల అని కూడా అంటారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం. చెంచులక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు ఇక్కడ. పెనశిల ఆర్ పెంచలకోన ఇది. ఇక్కడ వసతికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి. వివిధ సత్రాలు ఉన్నాయి, భోజన సత్రాలు ఉన్నాయి, తర్వాత దేవస్థాన గదులు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ నుంచి దేవస్థానం లోపలికి మనకి ఎంట్రన్స్ ఉంది. సో పక్కనే అన్ని రకాల వసతి గృహాలు ఉన్నాయి. దేవస్థానంలో మనకి నిత్యాన్నదానం ఉన్నది, వసతి గదులు ఉన్నాయి. సో పుష్కరిణి ఉన్నది. ఈ బయట మనం చూస్తున్నవి ఇవన్నీ వసతి సముదాయాలు. ఇక్కడ నుంచి ముందుకు వెళితే మనకి ముఖద్వారము, టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకి పక్కనే మనకి టికెట్లు, ప్రసాదాల స్థలము అన్నీ ఉంటాయి. దీనికన్నా ముందే మనకి నిత్యాన్నదాన సత్రం ఉన్నది. ఇవన్నీ వసతి సముదాయాలు. ఇవన్నీ దాటి ముందుకు వెళితే మనకి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. సో మనకి బస్సు సౌకర్యం ఉంది. నెల్లూరు పట్టణం నుంచి బస్సు వసతి కలదు. ఇక్కడ నుంచి ఆటోలు అవి కూడా అన్నీ మనకి అందుబాటులో ఉంటాయి. ఇది అంతా టెంపుల్ యొక్క ప్రాంగణం. మేము వెళ్ళినప్పుడు విపరీతమైన వర్షం, కారు మబ్బులు కప్పి ఉన్నది. సో జలపాతం మొత్తం మేఘాలలో అతి అద్భుతమైన జలపాతం మనం చూడవచ్చు. అది వీడియోకి కనిపించలేదు కానీ చాలా అద్భుతంగా ఉంది. మేఘాలు కప్పేసి ఉన్నాయి దాన్ని. ఇక్కడ టెంపుల్ యొక్క చరిత్ర రాసి ఉంది. ఇటుకుండా పెడితే మనకి పెనశిల అంటారు. అమ్మవారు విష్ణు నరసింహస్వామి హృదయంలోనే అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. అక్కడి నుంచి దాటి ముందుకెళ్తే ఆదిలక్ష్మి గుడి ఉన్నది. ఇక్కడ టెంపుల్ ఆవరణంతా ఇలా ఉంటుంది. పక్కన అద్దాల మంటపం ఉన్నది. ఒకవైపు నిత్య కళ్యాణోత్సవం జరుగుతుంది స్వామివారికి. ఇది మొత్తం టెంపుల్ ఆవరణ. ఇది దాటి మన ఎడమ వైపుకి మనకి అద్దాల మంటపము, అది దాటి ముందు వైపుకి పెడితే మనకి కళ్యాణ మండపం ఉన్నది. ఆ కళ్యాణ మండపంలో నిత్య కళ్యాణోత్సవాలు జరుగుతుంటాయి. సామూహికంగా కళ్యాణం చేయిస్తున్నటువంటి దృశ్యం కూడా మనం అక్కడ చూడవచ్చు. ఇదంతా అద్దాల మంటపం. ఈ అద్దాల మంటపం దాటి వెళ్ళాక మనకి కళ్యాణ మండపం కనిపిస్తుంది. ఇది స్వామివారి కళ్యాణం జరుగుతున్నటువంటి ప్రదేశం. ఈ కళ్యాణ మండపంలో కళ్యాణం జరుగుతుంది. ధ్వజస్తంభం బయట మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్, టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ కొన్ని మెట్లయితే ఉన్నాయి. 10-15 మెట్ల వరకు ఉన్నాయి ఎంట్రన్స్ దగ్గర. ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్కి దోవ ఉన్నది. మెయిన్ టెంపుల్కి ముందు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది. దాని పక్కన కాళీమర్దనం చేసినటువంటి కృష్ణ విగ్రహం ఉన్నది. అది దాటిన తర్వాత మనకి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దోవ వస్తుంది. ఇది ఆదిలక్ష్మి దేవాలయం యొక్క ముఖద్వారము. ఇక్కడ కూడా కొన్ని మెట్లు ఉన్నాయి. ఇది చుట్టూ ఆవరణ, ఆదిలక్ష్మి దేవాలయం యొక్క ఆవరణ. ఇటువైపుకి వస్తే మనకి జలపాతం ఉంటుంది, ఎత్తైన జలపాతం. పైన కొండల మించి పడుతుంటుంది వాటర్. అసలు చూడముచ్చటగా ఉంటుంది ఈ ప్రవాహం. ఇది మనం ఇందాక చూసిన మెట్లు. ఇటువైపు నుంచి కుడివైపుకి వస్తే మనకి అక్కడ శ్రీవారి పుష్కరిణి ఉంటుంది. ఆ పుష్కరిణిలో స్నానాలు చేయొచ్చు అందరూ. చాలా ప్లెయిన్గా వాటరు చాలా బాగా ఉంది టెంపుల్ దగ్గర పుష్కరిణి.
చాలా స్వచ్ఛమైన నీరు, పక్కన స్నానాల గదులు, బట్టలు మార్చుకోవడానికి అవకాశం అన్నీ ఉన్నాయి. ఆ పుష్కరిణి దగ్గర ఏర్పాట్లన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఆ పుష్కరిణి దాటి మనకి ఇటువైపుగా వస్తే మనం తిరిగి మెయిన్ టెంపుల్ దగ్గరికి వెడతాం. ఒకవైపు మనకి వాటర్ ఫాల్స్, ఆ దారి అటువైపు నుంచి కుడివైపు కడితే ఆదిలక్ష్మి టెంపుల్, ఇటువైపు పుష్కరిణి. ఈ రెండు దాటిన తర్వాత ముందుకు వస్తే మనకి తిరిగి మెయిన్ టెంపుల్ దగ్గరికి వస్తాం మనం. ఇది మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళుతున్నాం. ప్రకృతి ప్రేమికులైతే డెఫినెట్గా ఈ టెంపుల్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. మనకి చాలా పచ్చని పొలాలు, చుట్టూ అడవులు, వాటర్ ఫాల్స్, అసలు చాలా అద్భుతంగా ఉందండి ఈ ప్రాంతము. చూడండి ఆ వాటర్ ఫాల్స్ ఎంత ఇదిగా ఉన్నాయో, చాలా అద్భుతమైన స్థలం ఇక్కడ. సో పుష్కరిణిలో ఎంత స్వచ్ఛంగా ఉందో వాటర్ చూడండి. సో మనకి ఉండటానికి సదుపాయాలు ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. చూడ్డానికి అసలు ప్రకృతి ప్రేమికులతో అసలు ఆ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఒకరోజు నిద్ర చేయడమే బెస్ట్. చాలా బాగా ఉంది ఆ ప్రాంతం, తప్పకుండా